హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నోటిఫికేషన్ అనేది చూసినట్టయితే ముఖ్యంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అండర్లో ఉన్న నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన జాబ్స్ నోటిఫికేషన్ అనేది ఆ యొక్క సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ముఖ్యంగా ఇందులో మనం చూసినట్టయితే ఆఫీసర్ జాబ్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఆ యొక్క సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మీరు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీవీఎం అప్డేట్స్. అదేవిధంగా గంట సింబల్ అనేది క్లిక్ చేస్తే మేము అప్డేట్ చేసే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనేవి మీ యొక్క మొబైల్కి ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్టయితే సిడిఎస్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రాసెస్, దీనికి సంబంధించిన ప్లేసెస్ కూడా మొత్తం అన్ని వారు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క వివరాలు చూసినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్, ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్లోని ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆర్మీ ఫీల్డ్కి సంబంధించి ఇండియన్ నేవల్ అకాడమీకి ఎజిమల్ ప్లేస్లోని దీనికి సంబంధించిన అకాడమీ అనేది ఉండడం జరిగింది. అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ అని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎయిర్ ఫోర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి హైదరాబాద్లోని, మిలిటరీ వారికి డెహ్రాడూన్లోని, ఇండియన్ నేవల్ అకాడమీ వారికి ఎజిమల్లోని ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ అంటే ఈ మొత్తానికి కలిపి ఆఫీసర్ అకాడమీ ట్రైనింగ్ అకాడమీ చెన్నైలోని ఉండడం జరిగింది. మొత్తం ఖాళీలు సుమారుగా 300కు పైగా తీయడం జరిగింది. మొత్తం ఖాళీల సంఖ్య చూసినట్టయితే 344. దీని యొక్క పరీక్ష నేమ్ చూసినట్టయితే కంబైన్డ్ డిఫెన్స్ రీసెర్చ్ ఎగ్జామ్ అని చెప్పి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. విభాగాలు వారీగా ఖాళీలని చూసినట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి డెహ్రాడూన్ 100, ఇండియన్ నేవల్ అకాడమీ ఎజ్మిల్ సంబంధించి 26, ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ 32 మొత్తం కలిపి. అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఓన్లీ పురుషులని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది, వారికి 169. అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ మహిళలు అని చెప్పి 17. ఈ యొక్క పురుషులు మహిళలు అని చెప్పి పర్టికులర్గా మెన్షన్ చేశారు కదా ఫ్రెండ్స్, వారికి చెన్నైలోని ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క అకాడమీలో రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో ఇండియన్ ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ వాటికి సంబంధించిన అకాడమీలోని దీనికి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. విద్యార్హతను చూసినట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీ ఆఫీసర్ ట్రైనింగ్కి అకాడమీలో ప్రవేశానికి ఏదైనా డిగ్రీ లేదా దానికి సంబంధంగా ఉన్న డిగ్రీ ఏదైనా క్వాలిఫై అవుతే సరిపోద్దని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు డిగ్రీ అనే నాన్ టెక్నికల్, టెక్నికల్ అభ్యర్థులు బోత్ ఆర్ ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఇండియన్ నేవల్ అకాడమీలో ప్రవేశానికి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలని చెప్పడం జరిగింది. అంటే పర్టికులర్గా ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ నేవల్ అకాడమీలో టెక్నికల్ కేటగిరీ ఎవరైతే ఉంటారో గ్రాడ్యుయేషన్లో అంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వారు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశానికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు ఇంటర్మీడియట్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలని చెప్పడం జరిగింది. అంటే పర్టికులర్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే పర్టికులర్గా ఇంటర్మీడియట్లోని ఎంపీసీ గ్రూప్ చేసి ఉండాలని చెప్పడం జరిగింది. ఎంపీసీ అనే కాదు, ఎంసీఏ కూడా చేయొచ్చు. ఎందుకంటే పర్టికులర్గా మ్యాథ్స్, ఫిజిక్స్ ఉన్నవారే అంటే మ్యాక్సిమం ఎంపీసీఏ వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా దాంతోపాటు బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసి ఉండాలి. వయసు అనేది చూసినట్టయితే ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి వయసు అనేది చూసినట్టయితే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి పెళ్ళై ఉండకూడదని చెప్పడం జరిగింది. అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. వారి యొక్క ఏజ్ అని చూసినట్టయితే 1997 7వ నెల 2వ తారీఖు నుంచి
2002 7వ నెల 1వ తారీఖు మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అంటే సుమారుగా 18 సంవత్సరాలు దాటిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ. ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి చూసినట్టయితే అన్మ్యారీడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా సేమ్ అదే విధంగా 18 సంవత్సరాలు దాటి ఉన్నవారు ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి జూలై 1, 2021 నాటికి పర్టికులర్గా మనం ఇక్కడ చూసినట్టయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించి 20 సంవత్సరాలు దాటాలని చెప్పడం జరిగింది. దాంతోపాటు మనం చూసినట్టయితే వారి యొక్క ఏజ్ 24 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. అంటే 20 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల మధ్య ఎవరైతే ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్సి కోర్స్ పురుషులని చెప్పి పర్టికులర్గా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అంటే చెన్నైలోని ఉన్న అకాడమీలోని ట్రైనింగ్ కేటగిరీ అంటే ఆఫీసర్ ట్రైనింగ్ కేటగిరీకి సంబంధించి అన్మ్యారీడ్ మగవాళ్ళు ఎవరైతే ఉంటారో పురుషులు ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. వారి యొక్క ఏజ్ అని చూసినట్టయితే వారిది కూడా 18 సంవత్సరాలు దాటి ఉండాలి. అది పర్టికులర్గా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అని మెన్షన్ చేయడం జరిగింది. 2వ తారీఖు 7వ నెల 1996 నుంచి 1వ తారీఖు 7వ నెల 2002 మధ్య ఎవరైతే జన్మించి ఉంటారో వారు మాత్రం ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీ ఎస్ఎస్సి కేటగిరీలోని మహిళలు నాన్ టెక్నికల్ అయి ఉండాలి. వారి యొక్క ఏజ్ అని చూసినట్టయితే సేమ్ వారిది కూడా 18 సంవత్సరాలు దాటి ఉండాలి. 2వ తారీఖు 7వ నెల 1996 నుంచి 1వ తారీఖు 7వ నెల 2002 మధ్య జన్మించి ఉండాలి. వారు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది. ఎంపిక ప్రక్రియ అనేది చూసినట్టయితే ఎంపిక ప్రక్రియ అని చూసినట్టయితే రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక జరుగుతుంది. ఇండియన్ మిలిటరీ అకాడమీ, ఇండియన్ నేవల్ అకాడమీ, ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ప్రవేశానికి రాత పరీక్ష 300 మార్కులకి నిర్వహిస్తారు. ఆ యొక్క పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లోని ఈ యొక్క పరీక్ష అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులోని ఇంగ్లీష్ 100 మార్కులకి కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్ 100 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ కేటగిరీ 100, మొత్తం కలిపి 300 మార్కులకి ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ విభాగాలకు సంబంధించి ఇంటర్వ్యూ కూడా 300 మార్కులకు కేటాయించడం జరిగింది. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారిని ఇంటర్వ్యూకి వెళ్ళడం జరుగుతుంది. ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి ఈ యొక్క అకాడమీలోని సీట్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇచ్చి తర్వాత జాబ్ కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో ప్రవేశం కోసం 200 మార్కులకు రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో జరుగుతుందని, ఇందులో ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ ఉంటాయి. దీనికి ఇంటర్వ్యూ 200 మార్కులు అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇందాక చెప్పింది ఎయిర్ ఫోర్సు, నేవీ, ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. ఇప్పుడు చెప్పేది చెన్నైలో ఉన్న అకాడమీలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీకి సంబంధించి పర్టికులర్గా 200 మార్క్స్కు రాత పరీక్ష ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో ఇంగ్లీషు జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. దీనికి ఇంటర్వ్యూ 200 మార్కులకి నిర్వహించడం జరుగుతుంది. అంటే దీనికి సంబంధించి వారు కేవలం 200 మార్కులకే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్య సమాచారం చూసినట్టయితే తెలుగు రాష్ట్రాల్లోని పరీక్ష కేంద్రాలు చూసినట్టయితే ముఖ్యంగా వీటికి సంబంధించి ఎగ్జామ్ యొక్క ప్లేస్ అని చూసినట్టయితే హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నం ఇవ్వడం జరిగింది. పరీక్ష యొక్క ఫీజు మహిళలు, ఎస్సీ ఎస్టీలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపు ఉందని చెప్పడం జరిగింది. అంటే జనరల్ ఓబీసీ కేటగిరీ నుంచి ఉన్న మహిళలు, దాంతోపాటు వారితో పాటు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన మహిళలు, అదేవిధంగా పురుషులు కూడా ఎవరికి కూడా ఎటువంటి ఫీజు లేదని చెప్పడం జరిగింది. మిగతా అభ్యర్థులు అంటే ఓబీసీ జనరల్ కేటగిరీ ఎవరైతే ఉన్నారో మేల్ కేటగిరీ వారు తప్పనిసరిగా 200 రూపాయలు ఆన్లైన్లో చలానా కట్టాల్సి ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో చేయాలి. దరఖాస్తు యొక్క చివరి తేదీ 25/8/2020 అని చెప్పడం జరిగింది. దరఖాస్తు యొక్క ఉపసంహరణ అంటే దరఖాస్తులు ఏమన్నా వెరిఫికేషన్లు కానీ మార్పులు కానీ చేసుకోవాలనుకుంటే 1వ తారీఖు 9/2020 అని చెప్పడం జరిగింది. అప్పుడు నుంచి 7వ తారీఖు 9/2020 ఈ యొక్క మధ్యన
చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి సుమారుగా వారం రోజులు అనేది టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క వారం రోజుల్లో మీ యొక్క అప్లికేషన్లో ఎటువంటి మార్పులన్నా చేసుకోవాలన్నా ఆ యొక్క సమయంలో మీరు చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా వాళ్ళు పెట్టడం జరిగింది. అప్లికేషన్ యొక్క చివరి తేదీ అయితే 25/8/2020 అంటే ఆగస్ట్ 25తో ఆ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్లో క్లోజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి వెబ్సైట్ అని చూసినట్టయితే upsconline.nic.in అనే లాగిన్ అయినట్టయితే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా అక్కడ మీ యొక్క అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన లింక్ అనేది మా యొక్క డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేస్తే డైరెక్ట్గా దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది.